నా పేరు శ్రీకాంత్. ఫస్ట్ టైం మీరు మా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇక విషయంలోకి వెళ్తే ఈరోజు అమరావతి మహిళలు, రైతులు వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన నాయకుల్ని అడ్డుకున్నారు. ఈ అడ్డుకునే క్రమంలో పెద్ద ఎత్తున ఘర్షణ వాతావరణం మొదలైంది. వైసీపీ తరపు నుంచి ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు కవ్వింపు చర్యలుగా రాళ్లు దువ్వటంతో అక్కడ ఉన్నటువంటి అమరావతి మహిళలు కూడా రాళ్లు, అట్లాగే కొంతమంది అమరావతి రైతులు కూడా కోడిగుడ్లు విసిరేసి ఒక బాహ్యబాహ్యకి యుద్ధానికి తలపించారు. అయితే ఈ ఈ ఈ కార్యక్రమం జరుగుతున్న సమయంలో పోలీసులు ఇరు వర్గాల్ని శాంతింపజేయటం, కట్టడి చేసే ప్రయత్నం తర్వాత పేర్ని నాని చాలా అవమానంతో తిరిగి వెళ్ళిపోయాడు. అక్కడ చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, గతంలో అమరావతి మీద అవాకులు చవాకులు పేలినందుకు అమరావతి మహిళలు పేర్ని నానిని కొట్టారు అనేటువంటిది ఒక టాక్ వినిపిస్తుంది. ఆడవాళ్ళ చేతిలో తన్నులు తిన్నాడు పేర్ని నాని అని చెప్పేసి అంటున్నారు. అసలు ఎంతవరకు నిజం ఏంటి, అసలు ఆయన ఆడవాళ్ళకు ఆగ్రహానికి గురి కావడానికి కారణం ఏంటి అనేది ఒక చిన్న వీడియో బయట మీకు చూపిస్తాను. ఈ కారణం చేత అమరావతి మహిళలు ఆయన కొట్టారని, ఆ ఆడవాళ్ళు కొట్టడంతో ఆయన దాన్ని అవమానంగా భావించి చాలా బాధాకరమైనటువంటి ఆయన వెనుదిరిగి వెళ్ళారని, అంతేకాకుండా ఈ మాటలు మాట్లాడించే జగన్మోహన్ రెడ్డి తన రాజకీయ భవిష్యత్తు కోసం, తను సీఎం అవటం కోసం మాలాంటి వాళ్ళని బలిపశువులుగా చేస్తున్నారని పాపం పేర్ని నానికి అర్థం అవటంతో ఆయన చాలా పాపం అవమానంగా, అంటే ఆడవాళ్ళ చేతిలో తన్నులు తింటాను చాలా అవమానంగా భావించాడు. ఒకసారి ఆయన ఆ మహిళల ఆగ్రహానికి కారణమైనటువంటి వీడియో ఏంటిది అనేది ఇప్పుడు మీ అందరికి నేను చూపిస్తాను, చూడండి. ఈ ఒక్క వీడియో కూడానే జగన్ గారే చెప్తాను, రాష్ట్రానికి గుదిబండది. రేపు నా ప్రభుత్వం వస్తే, రేపు నా 29 వచ్చేటువంటి నా ప్రభుత్వంలో నేను మళ్ళీ అప్పులు చేసి అక్కడ నేను చేయలేని పరిస్థితి నాది. మరి రాష్ట్రం అంతా క్లియర్గా చెప్తున్నాడు ఆయన. అంటే పాపం 2019-24 వరకు రాష్ట్రాన్ని విపరీతంగా డెవలప్మెంట్ చేశాడంట. అందువల్ల ఆయన అభివృద్ధి చూసి రాష్ట్రం అంతా కూడా ప్రజలు అబ్బా ఇంత మాత్రం అభివృద్ధి చేసే మొగోడు పోటుగాడు ఎవరు లేరు, అందుకని చెప్పేసి ఒకవేళ 2029లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి అధికారం ఇస్తే ఆయన అప్పులు తెచ్చి అమరావతిని అభివృద్ధి చేయలేడని, అది రాష్ట్రానికి గుదిబండిగా మారిందని చెప్పి మన పేర్ని నాని మాట్లాడారు. సో ఇలాంటి వ్యక్తిని అమరావతి సిఆర్డీఏ పరిరక్షణ కమిటీ సభ్యులుగా వేశాడు జగన్మోహన్ రెడ్డి. దాన్ని బట్టి అర్థం చేసుకోవాలి ఆయన ఏ విధంగా అమరావతి మీద విషం జిమ్మాలనుకుంటున్నాడో, ఏ విధంగా అమరావతిని ప్రజల మీద ఆయన వివక్షత చూపాలన్నది క్లియర్గా అర్థమవుతుంది. సో ఈరోజు పేర్ని నాని, లేల అప్పిరెడ్డి, దేవినేని అవినాష్, అట్లాగే పానుగంటి చైతన్య ఇలాంటి వాళ్ళంతా కూడా కలిసి ఈ యొక్క అమరావతిలో ఎవరైతే సెకండ్ టైం ల్యాండ్ పూలింగ్కి కొంతమంది వ్యతిరేకతగా ఉన్నారో వాళ్ళని కలవటానికని వీళ్ళు క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో తెలుసుకుందామని వీళ్ళు వెళ్ళారు. అయితే ఎప్పుడైతే పేర్ని నాని లాంటి వ్యక్తి అక్కడికి రావడంతో ఒక్కసారికి అమరావతి మహిళలు పేర్ని నానికి వ్యతిరేకంగా నినాదాలు తీశారు. ఇంట్లో కొడుకుని రాజకీయాలలో సరిగ్గా పెంచని చేత కానీ సన్నాసి వెధవలు కూడా బయటకు వచ్చి మాట్లాడతారు అని చెప్పేసి మాట్లాడుతూ, మీ అయ్యే పేరు లేకపోతే నువ్వు ఎవడికో ఏంటో కౌంట్కిస్కా గొట్టంగాడివి నువ్వు అంటూ అమరావతి మహిళలు గట్టిగా మాట్లాడటంతో పాటు అమరావతికి వ్యతిరేకంగా మాట్లాడినటువంటి పేర్ని నాని అమరావతిలో అడుగు పెట్టడానికి మేము ఒప్పుకోమంటూ ఒక్కసారిగా పేర్ని నాని కాన్వాయ్ని వాళ్ళు చుట్టుముట్టారు. సో ఈ క్రమంలో పోలీసులు రావటం అక్కడ ఉన్నటువంటి మహిళలను తప్పించే క్రమంలో అక్కడ ఉన్నటువంటి కొంతమంది మహిళలు పేర్ని నానిని చొక్కా పట్టుకొని కిందకి లాగి కొట్టేయరు అనేటువంటిది అక్కడ కొంతమంది ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. మరి దాన్ని ఆయన పాపం చాలా అవమానంగా భావించడం గట్ట వీడియో చూడండి. చాలా బాధపడుతూ చాలా అవమానంగా ఆయన వెనుదిరిగి వెళ్ళిపోయాడు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏది చెప్తే అది వాగితే జనాలు తంతారనేటువంటి ఇంగిత జ్ఞానం పాపం పేర్ని నానికి ఇప్పుడు జ్ఞానోదయం అయింది. ఏది పడితే అది వాగుతావా? ఎందుకు జగన్మోహన్ రెడ్డి పాస్ చేయొచ్చుగా, నేను 2029లో వస్తే అమరావతి నాకు భారం అయింది, అందుకని నేను కొనసాగించలేనని చెప్పేసి అమరావతికి నేను వ్యతిరేకంగా ఉన్నానని జగన్మోహన్ రెడ్డి ఆ ప్రెస్ మీట్లో చెప్పొచ్చు కదా. మరి నీ చేత ఎందుకు చెప్పించాడంటే, ఎవరినో ఒకరిని కూరలో కరివేపాకులాగా వాడుకోవాలనుకున్నాడు, అందుకు నిన్ను వాడుకున్నాడు. నువ్వేమో నన్ను కానీ పిలిచి ప్రెస్ మీట్ పట్టమన్నాడు కదా, ఎగేసుకుంటే వెళ్ళి చెప్పావు. ఇప్పుడు చూడు ఆడోళ్ళు ఎగరెగరే తన్నారు. ఇప్పుడు ఏం చెప్పుకుంటావు? మగోళ్ళు తన్నారన్న ఒక లెక్క వేరేగా ఉంటుంది, టీడీపీ కార్యకర్తలు తన్నారన్న ఒక లెక్క వేరేగా ఉంటుంది. ఆడోళ్ళ చేతిలో తన్నులు తినొచ్చావనంటే అసలు ఎంత అసహ్యంగా ఉంటుందో నువ్వు అర్థం చేసుకోవాలి. కాబట్టి దీన్ని ఆయన పెద్ద అవమానంగా భావిస్తున్నాడు. పాపం చాలా అవమానంగా ఆయన అక్కడి నుంచి వెనుదిరిగి వెళ్ళిపోయాడు. సరే ఏదో ఆఫీసులో ఒకసారి ప్రెస్ మీట్ పెట్టమన్నా కూడా ఆయన అంత ఇష్టంగా లేక అంబటి రాంబాబుకే పూర్తి స్థాయిలో అప్పచెప్పేసి ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయాడంటే ఆయనకి ఎంత అవమానం జరిగిందో మీరు ఒకసారి అర్థం చేసుకోవాలి. పాపం పేర్ని నానిని రాజకీయంగా బలి చేసింది జగన్మోహన్ రెడ్డి. అంతేకాకుండా
పేర్ని నాని వెళ్ళిపోయేటప్పుడు అక్కడ ఉన్నటువంటి మహిళలు, అమరావతి రైతులు ఇంకొకసారి మా అమరావతి గురించి నోరు జారితే మాత్రం మామూలుగా ఉండదని చెప్పి మాట్లాడటం, నినాదాలు ఇవ్వటం. అంతేకాకుండా ఇంకో క్లియర్ కట్గా చెప్పారు, నీ ఇంట్లో కొడుకు పనికి రావట్లేదు కదా, మరి ఎందుకు నీ కొడుకుని ఇంట్లో ఉంచుకుంటున్నావు, మరి అన్ని బయటికి తరిమేయచ్చు కదా, ఏది వేస్ట్ ఖర్చు కాదు, అందుకే నా వేస్ట్ ఖర్చు కాబట్టే ప్రజలకు ఇచ్చేటువంటి బియ్యాన్ని, రేషన్ బియ్యాన్ని అక్రమంగా తిన్నావు అని చెప్పేసి అక్కడ అమరావతి మహిళలు మాట్లాడటం. అయితే ఒక రకంగా పాపం నాని ఎందుకు దీన్ని గిల్టీగా భావించాడండి, అవమానంగా భావించాడు. అందుకే అక్కడి నుంచి చాలా మౌనంగా ఆయన కార్యకర్తలు ఏదో చెప్తున్నారు, అన్న కోడిగుడ్డు పడిందన్న తుడుచుకో అన్న ఇదని చెప్తున్నా కూడా ఆయన ఏం మాట్లాడకుండా అవమానంగా వెళ్ళిపోయారు. ఇక్కడ వాస్తవ విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి తన స్వార్థ రాజకీయం కోసం అమాయకుల్ని బలి చేశాడనేది 100% నిజం. నేను అడుగుతున్న 5 ఏళ్లలో మీరు అమరావతికి ఎటువంటి విధంగా హెల్ప్ చేయకుండా ఈరోజు పోయి అమరావతి రైతుల్ని మేము కాపాడాలి, అమరావతి రైతులకి మేము అండగా ఉంటామని చెప్తే ప్రజలు ఎలా, అక్కడ ఉన్న రైతులు ఎలా నమ్ముతారు? గత 5 ఏళ్ళు పాపం వాళ్ళు నిరసన చేశారు, నిరాహార దీక్షలు చేశారు, అట్లాగే ప్రభుత్వాన్ని వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సేవ్ అమరావతి, 1 స్టేట్ 1 క్యాపిటల్ అనే నినాదం తీసుకొచ్చారు. మరి ఏ రోజైనా మీరు ఇప్పుడు ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఎవరైనా వెళ్ళి అయ్యా మీకు మేము అండగా నిలబడతాం, మీకు న్యాయం చేస్తామని మాట్లాడారా? కానీ ఈరోజు అమరావతిలో అభివృద్ధి జరుగుతుంటే అడ్డుకోవడానికి వెళ్ళారు. ఇది అందరికీ క్లియర్గా ప్రజలందరికీ అర్థమైపోయింది. ఈరోజు వాళ్ళు మాట్లాడుతున్నారు, మేము అక్కడికి వెళ్ళి అడ్డుకోవటం ద్వారా అక్కడ జరుగుతున్న అవినీతిని ఏంటో ప్రజలు గ్రహిస్తారని. కానీ ఇప్పుడు ప్రజలు ఏం అర్థం చేస్తున్నారంటే అక్కడ ఉన్నటువంటి అభివృద్ధిని చూసి ఓర్వలేక ఈ జగన్మోహన్ రెడ్డి కావాలని ఇలాంటి వాళ్ళని పంపించాడు. అందుకే అక్కడ వాళ్ళు తన్నులు తిని, మీరు చూడండి అంబటి రాంబాబు కూడా అదే పరిస్థితి, మౌనంగా తలదించుకొని రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. అట్లాగే లేళ్ళ అప్పిరెడ్డి అదే పరిస్థితి, దేవినేని అవినాష్ అదే పరిస్థితి, అలాగే చివరికి పేరుని నానిది అదే పరిస్థితి. కారణం ఏంటంటే ప్రజలు అక్కడ అభివృద్ధిని చూసి ఓర్వలేక వీళ్ళు వచ్చారు అనేది నమ్ముతున్నారు. కాబట్టే వీళ్ళు ఇంత ఇల్లే హంగామా చేసినా కూడా అక్కడ ప్రజలు ఎవరు నమ్మే పరిస్థితి లేదు. ఇంకొక మెయిన్, వీళ్ళు మొదటి నుంచి మొదలుపెట్టిన దోపిడీ జరుగుతుంది. మరి గత 5 ఏళ్లలో ఏం పీకారు మీరు? దోపిడీ జరుగుతుంటే మీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు చేసిన దోపిడీ ఎందుకు ప్రజలకు తెలియజెప్పొచ్చు కదా. ఎందుకంటే అక్కడ ఎటువంటి దోపిడీ జరగలేదు. అసలు దోపిడీ గురించి 16 నెలలు జైల్లో ఉన్న ఒక దొంగ ఆ పార్టీ నడిపేటువంటి అందులో పనిచేస్తున్న నాయకులు మాట్లాడటమే పెద్ద హాస్యాస్పదంగా ఉంటుంది. సో ఇది మొత్తం మీద ఆడవాళ్ళ చేతిలో తన్నులు తిన్నాక వాళ్ళ అక్కడ ఉన్నటువంటి సహచరులు అడుగుతున్నారు, అన్న ఏందన్నా ఇదంటే, అరే ఏం చేస్తావురా జగన్మోహన్ రెడ్డికి మైలేజ్ ఇవ్వటం కోసం, తప్పదురా మేము జగన్మోహన్ రెడ్డి గారి కోసం పనిచేసే కూలోళ్ళం, పవన్ కళ్యాణ్ తిట్టిన ప్రతిసారి మమ్మల్ని మా ఇళ్ళల్లో ఆడవాళ్ళు కూడా తిడుతున్నారు, అరే చేతగాని సన్నాసి ముండా కొడకల్లారా మీకెందుకురా పోయి పవన్ కళ్యాణ్ తిడుతున్నారని. కానీ ఏం చేస్తావు, జగన్మోహన్ రెడ్డి గారి మెప్పు కోసం, పార్టీలో గుర్తింపు కోసం మేము ఇలాంటి చెత్త పనైనా, చేతగాని పనైనా, లంగా పనైనా చేయాల్సి వచ్చింది. కాకపోతే ఇక్కడ ఆడవాళ్ళు తన్నారనే బాధ అయితే కొంచెం ఎక్కువగా ఉంది. ఇంత జరిగినా రేపు మళ్ళీ గవర్నమెంట్ వస్తే నాకు జగన్మోహన్ రెడ్డి ప్రాధాన్యత ఇస్తాడా ఇదనే భయం ఉంది. ఇది పాపం పేరుని నేను మాట్లాడుకుంటూ తన అనుచరులతో మాట్లాడుకుంటూ వెళ్ళిపోయాడు. సో ఏది ఏమైనా ఇంకొకసారి పేరుని నేను అందుకే చెప్తుంది, నోరు ఏది పడితే అది నేనేదో వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీస్లో ఉన్నా కదా, నేను మాట్లాడింది అక్కడికే పరిమితం అయిద్దాం ఎవరు చూడు. ఈసారి ఖచ్చితంగా అమరావతి ఆడవాళ్ళు వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీస్ కాడికే వచ్చి నువ్వు ఇలాంటి స్టేట్మెంట్లు పాస్ చేస్తే అక్కడే దంతారు, గుర్తుపెట్టుకో. అవసరమా నీకు ఇది? నీకు అవసరమా? నువ్వు అమరావతికి కూతవేడి దూరంలో ఉండి దాని ఫలాలు అందుకోవాల్సిన మీరు ఇలా అమరావతికి మేము వ్యతిరేకం, అమరావతి మాకు గుదిబండ, నిన్నెవడు అడిగాడయ్యా? నువ్వెవడు అడిగాడు? గత 5 ఏళ్ళు అమరావతి వర్క్ చేస్తుంటే ఈరోజు అమరావతి ఇంకా స్పీడ్గా వెళ్ళిపోయేదే, చాలా తొందరగా డెవలప్మెంట్ అయ్యేదే. కాబట్టి అమరావతికి వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో పాటు ఆయన దోపిడీ ఉందన్న అనుమానాలు వ్యక్తం చేస్తూ అమరావతి అభివృద్ధిని అడ్డుకుంటున్నందుకు పేర్ని నాని మీద అక్కడ అమరావతి మహిళలు దాడి చేశారనేది అక్కడ చెప్తున్న టాకు. దాన్ని కొంచెం ఆయన అవమానంగా భావించి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. సో ఏది ఏమైనా ప్రెస్ మీట్లో కూడా మాట్లాడి అన్నట్టుగా మాట్లాడుతూ ప్రెస్ మీట్ ముగించేసి ఆయన ముందుకు వెళ్ళిపోయాడు.